సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు మధ్యప్రదేశ్ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వీరంతా ఇండోర్ వెళ్లారు. అంబేద్కర్ స్వగ్రామం మాహు కంటోన్మెంట్లో నిర్వహించనున్న సంవిధాన్ బచావో ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి సహా మంత్రులు పాల్గొనున్నారు. రాజ్యాంగంపై కేంద్రం దాడి చేస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఈ ర్యాలీ నిర్వహిస్తోంది. మాహు కంటోన్మెంట్ ప్రాంతంలో అంబేద్కర్ జీవితం, ఆయన రాజ్యాంగ రచనలో చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు అగ్రనేతలు పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఈ ర్యాలీ ద్వారా కాంగ్రెస్ మరోసారి చాటి చెప్పనుంది. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరాన్ని పార్టీ నేతలు వివరిస్తారు. సంవిధాన్ బచావో ర్యాలీకి రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంచరించుకుంది. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, రాష్ట్ర రాజకీయ సమీకరణల దృష్ట్యా ఈ ర్యాలీపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అంబేద్కర్ స్వగ్రామం నుంచి వ్యాప్తి చెందుతున్న ఈ సందేశం తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు మధ్యప్రదేశ్ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వీరంతా ఇండోర్ వెళ్లారు. అంబేద్కర్ స్వగ్రామం మాహు కంటోన్మెంట్లో నిర్వహించనున్న సంవిధాన్ బచావో ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి సహా మంత్రులు పాల్గొనున్నారు. రాజ్యాంగంపై కేంద్రం దాడి చేస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఈ ర్యాలీ నిర్వహిస్తోంది. మాహు కంటోన్మెంట్ ప్రాంతంలో అంబేద్కర్ జీవితం, ఆయన రాజ్యాంగ రచనలో చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు అగ్రనేతలు పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఈ ర్యాలీ ద్వారా కాంగ్రెస్ మరోసారి చాటి చెప్పనుంది. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరాన్ని పార్టీ నేతలు వివరిస్తారు. సంవిధాన్ బచావో ర్యాలీకి రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంచరించుకుంది. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, రాష్ట్ర రాజకీయ సమీకరణల దృష్ట్యా ఈ ర్యాలీపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అంబేద్కర్ స్వగ్రామం నుంచి వ్యాప్తి చెందుతున్న ఈ సందేశం తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.